మీరు టీవీ నుంచి మళ్ళీ సడన్గా ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఎలా వెళ్ళడం జరిగింది అంటే యా యాక్చువల్గా నేను టీవీలోకి రాకముందు నేను సినిమాలో అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అంతకుముందే అసోసియేట్గా చేశాను. అంటే సిఎస్ సుధాకర్ బాబు గారు అని అమ్మదొంగ సినిమా చేశారు ఆయన దగ్గర నేను 2001లో నిన్నే ప్రేమించాను. ఇప్పుడు విలన్ వేషాలు వేస్తున్నాడు అమిత్ అని ఒక అతను ఉంటాడు, చాలా సినిమాల్లో ఉన్నాడు, విలన్గా చేస్తాడు. జులై సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా క్యాష్ తీసుకుని పారిపోతాడు కదా. బిగ్ బాస్ కూడా తనకి నేను ఒక ప్రాంప్టర్గా చేశాను. తనకి తెలుగు రాదు, ప్రాంప్ట్ చేసి చెప్పేవాడిని. మీను భరద్వాజ్ అని చెప్పి తను ముంబై హీరోయిన్, వాళ్ళిద్దరికి నేను సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. హిందీ ఇంగ్లీష్లో నాకు మంచి పట్టు ఉంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా ఆ టైంలోనే నేను ఇంకా కెరియర్ డిసైడ్ అయిపోయింది, నేను ఎప్పటికైనా సినిమా చేయాలి. అయితే మధ్యలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు దో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అంటే ఫినాన్షియల్గా జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఇంకా జాబ్ చెయ్యాలి, మళ్ళీ ఫీల్డ్ వదలకూడదు, ఆల్టర్నేట్ ఏంటి, డబ్బులు వచ్చేది ఏంటి, సినిమాల్లో అన్సర్టనిటీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలి అని అంటే నెక్స్ట్ సినిమాకి ఆపర్చునిటీ రావాలి, ఇవన్నీ ఉంటాయి. అదే మీడియాలో అయితే అలా ఉండదుగా. అంటే మీడియాలోకి వెళ్ళి అక్కడ 15 సంవత్సరాలు ఈటీవీలో హెచ్ఎం టీవీలో పనిచేసిన తర్వాత కొంత అమౌంట్ నేనే చేసుకొని నా ఓన్ మనీతోటి నేను సినిమా చేశాను. దాని పేరు రిస్క్ సినిమా తీసి మీకు రిస్క్ అనిపించలేదా? చాలా రిస్క్ పడ్డా నేను. సినిమా పేరు కూడా అదే, కాకపోతే ఇట్ హ్యాస్ గివెన్ మీ వెరీ నైస్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ ఫ్యూ ఆపర్చునిటీస్ ఆల్సో. ఎందుకనంటే ఆ సినిమా చేయడం రిస్క్ అనుకున్నాను, నా డబ్బులు పోయాయేమో అనుకున్నాను, కానీ బట్ నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని కూడా. దానికి ఒక మంచి సోషల్ కాజ్ ఉంటుంది దాని మీద. అది కరోనా రాకముందు తీశాను. అన్ఫార్చునేట్లీ ద స్టోరీ లైన్ వాజ్ బేస్డ్ ఆన్ వైరస్, సేమ్ మన కరోనా వైరస్ లాంటిదే. నేను 2017లో తీసే షూట్ అయిపోయింది. అది 20లో కరోనా వచ్చింది. కరోనా వల్ల నేను థియేటర్లో ఇవ్వలేకపోయాను, బట్ లైన్ అదే. దట్ వాస్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ. ఇప్పుడు ఓటీటీలో లేదు. ఎందుకు అని అంటే నేను ఐ హ్యావ్ గివెన్ రైట్స్ టు సంబడి ఎల్స్. సో ఓటీటీలో నేను అది రిమూవ్ చేశాను. ఒక 6 నెలలు 7 నెలలు నడిచింది. కొన్ని అప్లాజెస్ కూడా వచ్చాయి క్రిటిక్స్ నుండి. ఎందుకు తీసేయడం జరిగింది? ఓటీటీ వేరే వాళ్ళకి రైట్స్ ఇచ్చాను. నాకు ఇన్కమ్ రావాలి కదా. సో వేరే వాళ్ళు రైట్స్ అడిగితే నేను దాన్ని అమ్మేశాను. సో టెలికాస్ట్ ఇన్ అదర్ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి నచ్చినట్టు అంతే. అది వాళ్ళు తమిళ్ కన్నడలో చేసుకుంటున్నారు. థియేటర్ రిలీజ్ కూడా చేసుకోవచ్చేమో మేబీ. సో ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఓటీటీలో ఉంటే దానికి మీరే అప్లై చేశారు కాబట్టి దాని అమౌంట్ మీకు వస్తుంది జనరల్గా. ఒక అందు గురించి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నాకు ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు రిస్క్ సినిమా తీసినప్పుడు ఎట్లా అనిపించింది సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? అంటే అంత ఈజీనా లేకపోతే చాలా స్ట్రగుల్ అయ్యాను. అది ఆల్మోస్ట్ 1 మ్యాన్ షోలో చేయాల్సి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ లొకేషన్స్ ఒక 44 లొకేషన్స్ కావాల్సి వచ్చింది. అంటే ఒకటి మీడియాలో, ఒకటి గోవాలో, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో. తను రిపోర్టర్ స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు హుక్కా క్లబ్స్ లాంటి ప్లేసెస్లోకి వెళ్తుంది హీరోయిన్. ఆ ప్లేసుల్లో ఇవన్నీ ఏంటంటే ఒక 30-40 లొకేషన్స్లో చేయడం అనేది నాకు ఏమీ ఇది అనిపించలేదు. ఎందుకంటే చాలా టఫ్గానే నేను షూట్స్ కానీ స్టేజ్కి వచ్చి చాలా టఫ్ అయితే ఉండింది నా కెరియర్ అంతా. కాకపోతే మధ్య లోపల కొంత ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవటము, షూట్కి మధ్యలో గ్యాప్ రావడము, మళ్ళీ వాళ్ళ లుక్ ఏదైనా చేంజ్ అవుతుందేమో అని కొంచెం భయపడి వాళ్ళకి ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పడం హీరోయిన్స్కి. వాళ్ళు కూడా సినిమాలు చేసిన వాళ్ళే, రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు హీరో. ఆ అమ్మాయి కూడా ఒక 2 సినిమాలు చేసింది. తను కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేసింది ఆ హీరోయిన్. అండ్ మా టీవీలో కూడా చేసింది. తను మా టీవీ మ్యూజిక్లో యాంకర్గా చేసింది. స్వాతి అంటాను నేను, తన స్క్రీన్ నేమ్ లౌక్య. ఎస్, హీరోయిన్. గోవాలో చేసాము. గోవాలో ఒరిజినల్ ప్లేసెస్లో చేసామండి రెగ్యులర్గా. సో ఈ మూమెంట్లో ఏంటంటే ఎక్కడ నేను ఏదైతే పేపర్ మీద రాసుకున్నానో ఒక్క సీన్ కూడా నేను మార్చలా. ఎంత స్ట్రగుల్ అయినా పేపర్ మీద ఏం రాసుకున్నానో అదే స్క్రీన్ మీద చూపెట్టుకోగలిగా. దట్ వాజ్ మై అచీవ్మెంట్ అని చెప్తాను.
యాక్చువల్లీ అది గ్రేట్ చాలా థింగ్, tough అది అది. చాలా టఫ్, అది Yeah. యాక్చువల్గా చాలా టఫ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా అది మీరు ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే. ఏమో, ఎందుకంటే కొంతమంది గుర్తుపడతారు సెలబ్రిటీ గెస్ట్ అండ్ ఇంకొకటి చేస్తాను అసలు నేను. ఇప్పుడు సినిమా అయిపోయింది కాబట్టి, సో దాని పక్కన పెడితే ఇప్పుడు దాదాపుగా 200 మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశారంట సార్. ఎలా సాధ్యమైంది అసలు 200 మంది సెలబ్రిటీస్ని? యాక్చువల్గా ఏంటంటే నేను మూవీస్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఫస్ట్ నేను మ్యాంగోకి వర్క్ చేశాను. మ్యాంగో టీవీ. మ్యాంగో ఛానల్కి. మ్యాంగో ఛానల్లోనే దగ్గర దగ్గర ఒక 50 ఇంటర్వ్యూలు చేశాను నేను. చాలా ఇంటర్వ్యూస్ చేశాను అక్కడ. ఆ తర్వాత ప్రైమ్ నైన్ ఛానల్లో చేశాను. ప్రైమ్ నైన్ ఛానల్ లోపల నాకు పిఆర్ఓలు ఉండేవాళ్ళు, లైక్ అశోక్ దయాల అని చెప్పి వీళ్ళు. ఈ పిఆర్ఓలు కూడా కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మ్యాంగో దాంట్లో మీ ఓనేనా? నా ఉంటాయి వీడియోస్ ఉంటాయి నాకు మ్యాంగో ఛానల్లో. మీరే నేనే తెచ్చుకునేవాడిని. నేనే గెస్ట్లను కోఆర్డినేట్ చేసుకునేవాడిని. ఫస్ట్ టీఎన్ఆర్ చేసేవాడు ఐ డ్రీమ్స్లో, తనే ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, సినిమా అయిపోయింది, నువ్వు నీకు సినిమా చేసావు కదా, నీకు గెస్ట్ ఉంటారు, నువ్వు చెయ్యి అంటే నేను వెళ్ళి మ్యాంగోలో అప్రోచ్ అయితే చేద్దామంటే బాగుంది, ఇట్స్ అ గ్రేట్ షో అని చెప్పి సెలబ్రిటీ షో విత్ పవన్ అని చెప్పి పెట్టారు వాళ్ళే. అవి మీరు మ్యాంగోలో చూసినా కూడా మీకు ఉంటాయి. నేను పంపించమంటే నేను కూడా కొన్ని లింక్స్ పంపిస్తాను. సో ఏంటంటే కొంతమంది చిన్నవాళ్ళని చేశాను, పెద్దవాళ్ళని చేశాను. వీళ్ళల్లో మంచి సెలబ్రిటీస్ ఎవరికి ఇవ్వలేదు వీళ్ళు. చాలామందికి ఏంటంటే తాప్సీ గారు ఉన్నారు, ఎక్కువ మందికి ఇంటర్వ్యూస్ ఇవ్వరు ఆవిడ. తాప్సీ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఎక్కువ మంది హీరోయిన్స్ని చేశాను. ఎవరు అంటే మీకు బాగా గుర్తుపోయింది హీరోయిన్స్లో తాప్సీ. ఎందుకంటే ఆనందో బ్రహ్మ సినిమా రిలీజ్ అయింది ఆవిడది. మహీవి రాఘవ్ గారు ఆఫీస్కి వెళ్ళాను నేను, పిలిచారు. పిలిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నారు, ఫాస్టింగ్లో ఉన్నారు. షీ విల్ జస్ట్ హ్యావ్ ఎ జ్యూస్ అంతే. ఇప్పుడే ఇంటర్వ్యూ జరుగుతుంది. నేను వెళ్ళేటప్పటికి ఇలాంటి ప్లేస్లో ఇలాంటి క్యాబిన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. నేను బయట నిలబడి ఉన్నాను, నేను బయట కూర్చొని ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా. ఆఫీస్ ప్రమోషనల్ ఇది ఉంటుంది కదా, ఆనంద బ్రహ్మ ప్రమోషనల్ ఇంటర్వ్యూ అది. నేను అన్నాను, సార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేస్తాను, బట్ నాకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా నాకు కావాలి, ఐ విల్ టేక్ అట్లీస్ట్ 1 hour అన్నా. నేను అడిగా డైరెక్టర్ అడిగితే ఆ లోపల ఆల్రెడీ ఆవిడ మార్నింగ్ నుంచి 3-4 చేసింది, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. ఆవిడ ఇస్తారంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు, బట్ ఆవిడ ఫ్లైట్ 2:30కి ఉంది, ఇప్పుడు 1 అయింది, మీ ఇష్టం అన్నది. 1 కాదు 12:30 ఏమైంది. 2:30కి చూసుకున్నాను నేను, గూగుల్ సెర్చ్ చేస్తే ఫ్లైట్స్ లేవు ఆ టైంలో. 4:30కో 5కో ఉన్నాయి. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ టైంలో కాదు, ఈ ఫ్లైట్ 2:30 కాదు, 4:30కో 5కో. అయితే నేను కొంచెం టైం తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళి నేను ఆ ఇంటర్వ్యూ అయిపోగానంటే జస్ట్ అ మినిట్, ఐ జస్ట్ గో అండ్ రిఫ్రెష్ అండ్ కమ్ అంది. ఆ చేసే టైంలోనే నేను ఒక చిన్న, ఆవిడ అందులో గోస్ట్ క్యారెక్టర్ కదా, అప్పుడు వెళ్ళి వచ్చే టైంలోనే ఇలాగే కెమెరామెన్ ఉంటే కెమెరామెన్ తోటి నేను ఒక చిన్న స్టాప్ బ్లాక్ షాట్ చేశాను. లైక్ ఏంటంటే నేను ఎదుర్కొన్న ఆమె కూర్చుని ఉంటే అసలు ఎవరు ఉండరు చైర్లో, ఆవిడ ఉన్నట్టుగానే మాట్లాడతాను అనమాట. హాయ్ తాప్సీ గారు, హవర్ యూ, ఎలా ఉన్నారు, ఏంటి అని అంటే మా కెమెరామెన్ వస్తాడు, ముందుకు వచ్చి ఏంటి సార్ అక్కడ ఎవరు లేరు, లేకపోవడం అంటే అదిగో తాప్సీ గారు అక్కడ కూర్చుని ఉన్నారు కదా, హాయ్ చెప్పండి అనగానే స్టాప్ బ్లాక్ షాట్ అక్కడ కట్ చేసి ఆవిడ లోపల రాగానే మీరు ఇక్కడ కూర్చుని కెమెరాకి హాయ్ చెప్పండి అని కూర్చుని హాయ్ చెప్తే, అది ఎడిట్ చేసిన తర్వాత ఏంటంటే ఆవిడ నార్మల్గా ఉండి చైర్లో సడన్గా ప్రత్యక్షమైనట్టు వస్తుంది అనమాట. దట్ ఈస్ ఆవిడ కూడా తెలుసు, స్టాప్ బ్లాక్ షాట్ అంటాం దాన్ని. మేడం ఇలా చేశాను, ఇలా సంగతి అంటే, ఓ నైస్, విత్ ద కాన్సెప్ట్ ఐడియా యూ కేమ్ రైట్ అంది. మేడం అంటే విల్ డూ వాట్ ఎవర్ క్వశ్చన్స్ వరల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆవిడ్ని ఒక ఇంప్రెస్ చేయగలిగారు. అది గోస్ట్ స్టోరీ. గోస్ట్ స్టోరీ నార్మల్గా ఎట్లా అండి, మీరు దయ్యం అది అలా కాకుండా ఒక చిన్న కాన్సెప్ట్ తోటి స్పాంటేనియస్గా ఆవిడ వెళ్ళి ఒక జ్యూస్ తీసుకుని వచ్చేలోపు చేశాను. షీ వాజ్ ఇంప్రెస్డ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ అడిగాను, పర్సనల్ కూడా అడిగాను. 1 hour షో చేసింది. అంటే జనరల్గా తాప్సీ గారు మీరు అన్నట్టు
మీడియాకి చాలా దూరంగా ఉంటారు ఆవిడ. చాలా దూరంగా ఫైర్ ఉంటారు. బ్రాండ్ అంటారు ఆవిడ చాలా నెక్స్ట్ అక్కడ కంగనా రవణత్ లాగా ఆ. తాప్సీ కూడా కొన్ని విషయాలు Fire చాలా brand. ఫేస్ టు ఫేస్ ఫైర్ బ్రాండ్ అని అంటారు. ఆవిడని ఎలా మేనేజ్ చేశారు అనేది ఇప్పుడు మీరు చెప్తున్న విషయాన్ని బట్టి ఇలాగే అర్థమైంది. ఆవిడ ఏం లేదు మేనేజ్ చేయడమే లేదు. సో ఆవిడ ఏమన్నా కూడా స్మైలింగ్ ఇచ్చుకుంటూ అది కాదండి చాలా ఇలాగా చాలా స్మూత్ గా హ్యాండిల్ చాలా చాలా స్మూత్గా. సో ఆవిడ కాకుండా ఇంకెవరిని ఎంతమందిని? శేఖర్ కమ్ముల గారు, పెద్ద వంశీ గారు, అండ్ హెబ్బా పటేల్, శ్రద్ధా దాస్, పూజా కుమార్, అనిషా ఆంబ్రూస్. ఆమెకి పవన్ కళ్యాణ్ ఛాన్స్ మిస్ అయింది. అనిషా హీరోయిన్ అనిషాది. సుడిగాలి సుధీర్, శేషు, డైరెక్టర్ తేజ. ఇంకా చాలా పెద్ద లిస్ట్ అది ఇంకా నాకు అంతమంది గుర్తులేదు. సో ఇదంతా ఏంటి టైమ్ ఆఫ్ పీరియడ్ లో జరిగిందంటారు? నేను 2017 నుండి ఇప్పటి వరకు 6-7 ఇయర్స్గా మధ్యలో ఒక 1 or 2 years బ్రేక్స్ వచ్చాయి, కానీ నాన్ స్టాప్గా నేను అప్పటి నుంచి ఒక 6-7 ఇయర్స్గా చేస్తూనే ఉన్నాను. చాలామంది ఏంటంటే నేను కెమెరాలో ఒకలాగా బయట ఒకలాగా కనిపించడం వల్ల చాలామంది గుర్తుపట్టరు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది గుర్తుపడతారు, మీరే కదా సో అండ్ సో అని.